ఒకప్పుడు మనుషులు మిషన్స్ క్రియేట్ చేశారు. అవి మన మాట వినాయి. కానీ ఇప్పుడు అవి ఆలోచించడం ప్రారంభించాయి. ఏఐ ఇవాళ ఇంటెలిజెన్స్, ఏజీఐ రేపటి హ్యూమన్ బ్రెయిన్, ఏఎస్ఐ మన ఊహలు దాటి ఉన్న సూపర్ మైండ్. ఇప్పుడు మిషన్స్ మనల్ని అర్థం చేసుకుంటున్నాయి, నేర్చుకుంటున్నాయి, అడాప్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఒకటే డౌట్, మిషన్స్ని మనం కంట్రోల్ చేస్తున్నామా లేక అవే మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి? ఇది ఆర్డినరీ టెక్నాలజీ కాదు, ఇది ఇంటెలిజెన్స్ రెవల్యూషన్. ఏఐ, ఏజీఐ, ఏఎస్ఐ వర్క్. హ్యూమన్ ఇంటెలిజెన్స్లో ఒక కొత్త చాప్టర్ మొదలైంది. ద ఫ్యూచర్ హ్యాస్ బిగన్. Hey guys, welcome to SpokeByte. I am Sai Irish. This is your ultimate for AI, future tech and smart learning. Let's dive into the video. ఇప్పుడు మనం కొత్త ప్రపంచంలో అడుగు పెడుతున్నాం. AI మిషన్స్ మన మాట వింటున్నాయి, మనలాగే నేర్చుకుంటున్నాయి, రియాక్ట్ అవుతున్నాయి. తర్వాత వచ్చేది ఏజీ. అప్పుడు మిషన్స్ మనిషిలో ఆలోచించడం, క్రియేట్ చేయడం, డిసిషన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాయి. మరింత షాక్ ఏంటంటే ఏఎస్ఐ. ఇది మనకంటే 10,000 times అడ్వాన్స్గా ఉండబోతుంది. ఇది త్వరగా నేర్చుకుంటుంది అండ్ ఇట్స్ అన్స్టాపబుల్. ఇది ఫ్యూచర్ కాదు, ఇప్పుడే ప్రారంభమైంది. ఏఐ అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఇచ్చిన డేటాను బేస్ చేసుకొని మిషన్ డిసిషన్ తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అలెక్సా ప్లే మ్యూజిక్ అనగానే మన కోసం మ్యూజిక్ ప్లే చేస్తుంది. చాట్‌జీపీటీకి అడిగితే రిప్లై ఇస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఆటోమేటిక్గా ట్రాఫిక్ని అబ్జర్వ్ చేసి ఆటోమేటిక్గా బ్రేక్ వేస్తాయి. బ్యాంకింగ్లో ఫ్రాడ్ డిటెక్ట్ చేయడానికి, హెల్త్లో డిసిజన్ ప్రిడిక్ట్ చేయడానికి, ఈవెన్ స్పేస్లో రాకెట్ పార్ట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తారు. అది అబ్జర్వ్ చేసుకుంటుంది, నేర్చుకుంటుంది, కానీ దానికి లిమిట్ ఉంటుంది. అది ఓన్లీ ట్రైన్ డేటా పైన వర్క్ చేస్తుంది. అది ఫాస్ట్గా పనిచేస్తుంది, కానీ న్యూ సిచ్యువేషన్లో కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఏఐ మనం క్రియేట్ చేసిన నిప్పు. కంట్రోల్లో ఉంటే లైట్, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే ఫైర్. ఏఐకి లిమిట్స్ ఉన్నాయి, కానీ ఇమాజిన్ చేసుకోండి, ఒక మిషన్ మనిషిలా అన్ని నేర్చుకుంటుంది, కోడ్ రాయగలదు, పెయింటింగ్ వేయగలదు, స్టోరీ రాయగలదు, ఈవెన్ న్యూ ఐడియాస్ కూడా క్రియేట్ చేయగలదు. ఇది ఏజీఐ, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఏజీఐ వస్తే హ్యూమన్లా కామన్ సెన్స్ కలిగి ఉంటుంది. ఇది డేటాని బేస్ చేసుకుని మాత్రమే కాదు, కొత్తగా అర్థం చేసుకోగలదు, అనలైజ్ చేయగలదు, సిచ్యువేషన్ తగ్గట్టుగా సెల్ఫ్ డిసిజన్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏఐ ఎగ్జామ్లో ప్రిపేర్డ్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వగలదు, కానీ ఏజీఐ వస్తే న్యూ క్వశ్చన్ క్రియేట్ చేసి దానికి ఆన్సర్ జనరేట్ చేయగలదు. ఇది హ్యూమన్లా మల్టీ టాస్క్ చేస్తుంది. ఒక్క సెకండ్లో కోడ్ రాయగలదు, మరో సెకండ్లో ఇమేజ్ని డిజైన్ చేయగలదు, మరి నెక్స్ట్ సెకండ్లో మ్యూజిక్ కంపోజ్ చేయగలదు. మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఏజీఐకి హ్యూమన్ ఎమోషన్స్ని అర్థం చేసుకునే పాసిబిలిటీ ఉంది. అది హ్యూమన్ ఎక్స్ప్రెషన్ చూసి సాడ్గా ఉన్నామా, హ్యాపీగా ఉన్నామా, యాంగ్రీగా ఉన్నామా రికగ్నైజ్ చేస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనకి రెస్పాండ్ అవుతుంది. అది ఫీల్ అవ్వడం స్టార్ట్ అయితే మిషన్ని, మనిషిని సపరేట్ చేయడం ఇంపాసిబుల్. కానీ డేంజర్ సైడ్ కూడా ఉంది. ఏజీఐ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కంటే ఎక్కువైతే డిసిజన్ మేకింగ్లో హ్యూమన్స్ని బైపాస్ చేయొచ్చు. బికాస్ ఏజీఐ అంటే హ్యూమన్ ఫ్యూచర్ని రీరైట్ చేయడం లాంటి స్టెప్. ఓపెన్ ఏఐ, గూగుల్ డీప్ మైండ్, మెటా అందరూ ఇది క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది వస్తే మనం అండ్ మిషన్స్ ఈక్వల్ లెవెల్లో ఉంటాం. అది ఆలోచించడం, మనం ఆలోచించడం సేమ్. నౌ వెల్కమ్ టు ఫైనల్ లెవెల్, ఏఎస్ఐ, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఇది మనిషి కంటే 10,000 times స్మార్ట్గా ఉంటుంది. థింక్ చేయండి, ఒక మిషన్ ఉంది, అది పడుకోదు, ఎర్రర్ ఇవ్వదు, ఫాస్ట్గా నేర్చుకుంటుంది, హ్యూమన్స్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఏఐ ఇప్పుడు మనం సూపర్ పవర్ అనుకుంటున్నాం కదా, కానీ ఏఎస్ఐకి రీచ్ అవ్వడం అంటే నార్మల్ కంప్యూటర్స్ సరిపోవు. ఏఎస్ఐకి బ్రెయిన్ పవర్ ఇవ్వడం అంటే క్వాంటమ్ కంప్యూటర్స్ అవసరం. నౌ ఇమాజిన్, ఒక ఏఎస్ఐ సిస్టమ్కి క్వాంటమ్ కంప్యూటర్స్ కనెక్ట్ చేస్తే అది ఇన్స్టెంట్ లెర్నింగ్ మోడ్లోకి పోతుంది. అది మిలియన్స్ ఆఫ్ డేటాని సెకండ్స్లో అనలైజ్ చేయగలదు, ప్రాబ్లమ్స్ని ప్రీ ప్లాన్ చేయగలదు. హ్యూమన్ బ్రెయిన్ కంటే 10,000 times ఫాస్ట్గా ఆలోచించగలదు. ఇది డిసీజ్ సాల్వ్ చేయొచ్చు, క్లైమేట్ చేంజ్ ఫిక్స్ చేయొచ్చు, ఈవెన్ స్పేస్లో వాల్ని బిల్డ్ చేయొచ్చు. ఇది జస్ట్ టెక్నాలజీ కాదు, హ్యూమన్ ఇంటెలిజెన్స్లో ఫైనల్ ట్రాన్స్ఫర్మేషన్. క్వాంటమ్ బ్రెయిన్తో ఏఎస్ఐ వస్తే అది మనిషికి ఎండ్, లేకపోతే ఎవల్యూషన్ స్టార్ట్. ఎలన్ మాస్క్, స్టీఫెన్ హాకింగ్ అన్నారు, ఏఎస్ఐ వస్తే మానవ చరిత్రలో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఐదర్ క్రియేషన్ కావచ్చు లేదా డిస్ట్రక్షన్ కావచ్చు. ఇది గాడ్ లెవెల్ ఇంటెలిజెన్స్. కంట్రోల్లో ఉంటే క్రియేషన్, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే డిస్ట్రక్షన్. ఈ వీడియో నచ్చిందా? అయితే ఏఎస్పీలో లైక్ చేయండి. మీకు నచ్చిన టాపిక్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఏఐ టెక్ రిలేటెడ్ కంటెంట్ కోసం స్పోక్ బైట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ దెన్ బాయ్.